తేజవరళ్ళకి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు తేజవరలు చూస్తున్నారు కదా, చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి. ఈరోజైతే నేను మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చినాను. మన దైనందిన జీవితంలో మనకు టిప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. మన ఇంట్లోనే ఉంటాయి, కానీ మనకు తెలియదు. మనం వాటిని తినడం వల్ల మనకు మంచి ఉపయోగాలు ఉన్నాయని. మరి అలాంటి చిట్కాలు ఏంటో ఇప్పుడు చూసేద్దామా? అది ఏంటంటే, మనకు బాగా హెడేక్గా అనిపిస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఎంత టీ తాగినా, లేకుంటే మనం వాటర్ తాగినా, మనం ఏం తాగినా అసలు అర్థం కాదు. అలాంటి తలనొప్పి పోవాలంటే వెంటనే అరటిపండు తినండి. అరటిపండు తింటే మనకు వెంటనే తలనొప్పి అనేది పోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకు కడుపు యాసిడిటీకి కడుపు అంత ఉబ్బరంగా అనిపిస్తుంది. అసలు అరగదు, అన్నం అరగదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక యాపిల్ తీసుకొని తినేసేయండి. అప్పుడైతే మనకు యాపిల్ తినడం వల్ల మనకు కడుపులో ఉన్న యాసిడిటీ అనేది తగ్గుతుంది. అందుకోసమని మనము రోజుకు యాపిల్ తినడం అలవాటు చేసుకోండి. మనకు అప్పుడప్పుడు గొంతు గరగర కీచురుగా వస్తుంది. అసలు గొంతు నొప్పికి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూను తేనె తీసుకొని తాగేసేయండి. ఒక స్పూన్ తేనె తాగడం వల్ల మన గొంతులో గరగర తగ్గుతుంది. అంతేకాదు, గొంతు స్మూత్గా తయారవుతుంది. అంతే కదండి, తేనెను ముఖానికి పెట్టుకోవడం వల్ల కూడా మన ముఖము చాలా గ్లోగా, మన వెంట్రుకలు పొడిబారినట్టు అనిపించినాయి అనుకోండి, వెంటనే ఏం చేయండి, క్యాప్సికమ్ కర్రీ చేసుకొని తినండి. క్యాప్సికమ్ కూరలలో వేసుకొని తినండి. వేరే కూరలలో వేసుకొని కానీ క్యాప్సికమ్ తినడానికి ట్రై చేయండి. బాగా టెన్షన్గా అనిపిస్తే వెంటనే గ్రీన్ టీ చేసుకొని తాగండి. అప్పుడు మీకు ఉన్న టెన్షన్స్, తలనొప్పి మాయమవుతాయి. కడుపు ఉబ్బరంగా అనిపిస్తే పెరుగు తినండి. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో మంచి విటమిన్స్ ఉంటాయి. పెరుగు మనం ఎండాకాలంలో తాగితే ఇంకా చాలా మంచిది. పెరుగు అందరు తింటారని తెలుసు. ఇంకా మీకు మొహం మీద గ్లో రావడానికి వెంటనే క్యారెట్ తినండి. క్యారెట్ తింటే ముఖం మీద ఏంటంటే మొటిమలు, మచ్చలు తగ్గి ఫేస్ అనేది గ్లోగా అవుతుంది. ఇంకా ఏంటంటే, మీకు హ్యూమిడిటీ పవర్ తగ్గినట్టు అనిపిస్తే పాలు తాగండి. పాలు తాగితే మీకున్న హ్యూమిడిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇంకా అలసటగా అనిపిస్తే వెంటనే ఆరెంజ్ తినండి. ఆరెంజ్ తింటే మనకు గ్లూకోజ్ లాగా బాడీ అనేది గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది అన్నట్టు ఆరెంజ్. ఆ విధంగా మనకు ఆరెంజ్ పనిచేస్తుంది. ఇంకా ఏంటంటే, పంటి నొప్పి అనిపించింది అనుకోండి, లవంగా నమలండి. అప్పుడు పంటి నొప్పి తగ్గుతుంది. ఇంతటి మంచి ప్రయోజనాలు ఉన్న వీటిని ఇంట్లో పెట్టుకొని మనం ఎక్కడో బయట ఫుడ్ తింటుంటాం, జంక్ ఫుడ్ అవి తింటే, ఇవి తింటే మనం 100 సంవత్సరాలైనా ఆరోగ్యంగా బ్రతుకుతాం. అందుకోసమని ఇవి తినడం అలవాటు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.